ఎలాంటి కుట్రలకి తెరలేపుతున్నారో చూడండి. 2019లో ఢిల్లీలో సీఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఒక బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అప్పట్లో అందరూ కూడా నిరసనలు చేపట్టారు. విద్యార్థులు అలాగే రాజకీయ నాయకులందరూ. అప్పట్లో పోలీసులు అలాగే ఆర్మీ వాళ్ళని అడ్డుకోవడం, అలాగే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కూడా పోలీసులు దూరి అక్కడ విద్యార్థుల మీద చేసినటువంటి లాఠీ చార్జీకి చెందినటువంటి వీడియోలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఇప్పుడే పోలీసులు కొట్టారు, ఆర్మీ కొట్టారు అని చెప్పి కొత్తగా మరొక కథను అల్లేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు నేను పోస్ట్ చేస్తేనేమొచ్చేసి నాకు కాపీరైట్ కాకుండా డైరెక్ట్గా రెడ్ మార్కే వస్తుంది కాబట్టి ఈ వీడియోలు పోస్ట్ చేయలేకపోతాను. దానికి సంబంధించినటువంటి వీడియోలు ఏమొచ్చేసి ఇప్పుడు పోస్టులు చేస్తున్నారు. పోస్టులు చేసి ఒక వర్గం సపరేట్గా దీనికోసం ఆ వీడియోల్ని పోస్టులు చేసి యువతను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడే పోలీసులు ఈ విధంగా అంటే ఆ లోపల ఉన్నటువంటి వారిని, బాగా చదువుకుంటున్నటువంటి వారిని, ఏమీ తెలియనటువంటి అన్యం పుణ్యం తెలియని వారిని కొడుతున్నారు, ఎంత దారుణంగా కొడుతున్నారో చూడండి అని చెప్పి ఆ విధంగా ఇప్పుడు ప్రాపగండా చేస్తున్నారు. అంటే మళ్ళీ పోలీసుల మీద రాళ్ళు రువ్వడానికి, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా రావడం కోసం ఈ వీడియోలు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రతి వీడియో నిజమైనటువంటిది ఏమీ కాదు.